హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం బగారా రైస్ చేసుకుందామండి. తగినంత నూనె వేసుకుందాం. వేడెక్కనిద్దామండి. ఆయిల్ వేడెక్కిందండి. మసాలా దినుసులు వేసుకుందాం. ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. కొంచెం వేగనిద్దాం. పచ్చిమిరపకాయలు వేగిపోయండి. ఉల్లిపాయలు వేసుకుందాం. వేగనిద్దామండి. టమాటీ వేసుకుందామండి. వేగనిద్దామండి. వేగిపోయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కొంచెం వేగనిద్దామండి. వేగిపోయిందండి. వాటర్ వేసుకుందాం. నేను 2 పావులు తీసుకున్నాను. ఈ లోటాతోనే 2 వేసుకుంటాను. వాటర్ నేను సరిపోయినంత వేసుకున్నానండి. నేను 2 పావులకి అవి 2 మగ్గులకి కొంచెం వెళ్తూ తక్కువ వేసుకున్నాను. ఫుల్గా వేయలేదు. నార్మల్ రైస్, సోనా మసూరి రైస్ అండి. సాల్ట్ వేసుకున్నాను. నేను రైస్ ముందుగంటేనే నానబెట్టేసుకున్నానండి. వాటర్ వంపేసాను. ఉప్పు వేసుకున్నామండి. కొంచెం మరగనిద్దామండి. మరగనిచ్చాక రైస్ పెట్టుకుందాం. వాటర్ మరిగిపోతుందండి. రైస్ వేసుకుందాం. అయిపోయిందండి. కుక్కర్ మూత పెట్టేసుకుందాం. ఓకేనండి. విజిల్లు వచ్చిన తర్వాత చూపిస్తాను. మనకి బగారా రైస్ అయిపోయిందండి. మూత తీసి చూద్దాం. చూసారా ఎంత బాగా వచ్చిందో? పొడి పొడిగా వచ్చింది. నేను చికెన్ వండానండి. ఇందులోకి నేను అది చూపించలేదు, ఎందుకంటే ముందు వీడియో పెట్టాను కాబట్టి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. చూస్తున్నారు కానీ ఎవరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఓకేనండి. థ్యాంక్ యూ.